మీను టీవీ. రోహిత్ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. అర్చన కూడా తనతోనే అదే కంపెనీలో వర్క్ చేస్తుంది. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరోజు సాయంకాలం వాళ్ళిద్దరూ కాఫీ తాగాలని వెళ్లి దీని గురించి మాట్లాడతారు. అర్చన, నాకిప్పుడు మనము పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. ఆ రోహిత్, నాన్నగారు కూడా పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నారు. కానీ నేను ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నాను. ఆ విషయం గురించి నాకు భయం కూడా. అవునా? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. అదేంటంటే నేను జాయింట్ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వలేను. అరే పిచ్చిదానివి, ఇంట్లో అమ్మ మాత్రమే ఉండేది. ఇంట్లో మన ముగ్గురే ఉండేది. చిన్న పరివారం, సుఖీ పరివారం. అర్చన రోహిత్ మాటలకి ఒప్పుకుంటుంది. తర్వాత ఆ దేవుడి ఆశీర్వాదంలో వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. అర్చన వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. రోహిత్, నాకు ఇంటీరియర్ కొంచెం కూడా నచ్చలేదు రోహిత్. మనం ఫస్ట్ ఈ ఇంటీరియర్ మార్చాలి. ఇదంటే అమ్మకి చాలా ఇష్టం. మేము అంత తొందరగా చేంజ్ చేయడానికి రాదు. వాట్ యు మీన్ రోహిత్? చేంజ్ చెయ్యలేనంటే దానికి ఏం అర్థం? దీన్ని చేంజ్ చేయాలంటే నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ దీంట్లో నా తల్లి అలాగే స్వర్గంలో ఉన్న నా తండ్రి చాలా గుర్తులున్నాయి. ఓ రోహిత్, ఒక్కసారి కూడా నేను ఇలా ఆలోచించలేకపోయాను. నువ్వు ఎంత స్వార్థపరుడివి! ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు రోహిత్? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? లేదండి, నేను ఈరోజు సెలవు పెట్టాను. రోహిత్ అర్చనని వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత అర్చన ఇంటీరియర్ డిజైనర్ కి కాల్ చేసి ఇల్లు మార్చడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కామ్య వచ్చి ఇలా అంటుంది, బిడ్డా, ఇది మీ ఇల్లే. నువ్వు ఎలా కావాలన్నా మార్చుకోవచ్చు. కానీ ఈ ఫోటో మాత్రం ఇక్కడి నుంచి తీయద్దు, సరేనా? అత్తమ్మా, ఈ ఫోటో ఇక్కడున్నందువల్ల ఇంటి అందమే ఖరాబ్ అవుతుంది. ఏమన్నావు? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. బానే చెప్పారులేండి. ఏ ముసిలి, నేను చెప్తున్నది చెవులు తెరిచి బాగా విను. ఈ ఇల్లు నాది మరియు రోహిత్ది. నువ్విక్కడ ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి, లేదంటే బయటికి వెళ్ళడానికి దారి చూపిస్తా. రోహిత్ రానివ్వు. నువ్వు నా దగ్గర ఎలా మాట్లాడావో తన దగ్గర అన్నీ చెప్తా. సాయంకాలం రోహిత్ పని ముగించుకుని ఇంటికొచ్చాడు. ఇల్లు చూసి చాలా సంతోషపడ్డాడు. తర్వాత, అరే అర్చన, నిజంగా నువ్వు ఒక మాయ చేశావు. ఈ రోజు ఈ ఇంటి ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా చాలా బాగా కనిపిస్తుంది. హా, అయితే ఈ మాట మీ అమ్మకి ఫస్ట్ అర్థం కావాలి. ఎందుకు? ఏమైంది? ఏం చెప్పాలండి, ఈ ఇంటీరియర్ చేంజ్ చేసినందుకే మీ అమ్మగారు నన్ను అలా తిట్టారండి. కామ్య మాట్లాడుకుంటా నించుంటుంది. తర్వాత కిచెన్ లో వెళ్లి అర్చనకి కావాల్సిందే వండుతారు. కామ్యకి వాళ్ళు ఏమీ మర్యాద ఇవ్వట్లేదు. ఒకరోజు రోహిత్ అర్చన పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. కామ్య చూసినప్పుడు అర్చన చాలా చిన్న డ్రెస్ వేసుకుని ఉంటుంది. అమ్మా అర్చన, ఏమీ డ్రెస్ వేసుకున్నావు? ఇలానే బయటికి వెళ్తావా నువ్వు? హౌ డేర్ యూ! ఎంత ధైర్యం నీకు? నీకెవరి రైట్ ఇచ్చారు? నువ్వెవరు నన్ను అడగడానికి? అమ్మా, నువ్వు మా మూడ్ని ఖరాబ్ చేశావు. మేము ఎప్పుడు సంతోషంగా ఉంటామో, మేమెప్పుడు పార్టీకి వెళ్తూ ఉంటామో, అప్పుడు ఎందుకు నువ్వు ఊరుకుండవు? నేను ఊరికే అలానే అడిగానమ్మా. అత్తయ్య, నేను చెప్తున్నది వినండి. మీరు ఈ ఇంట్లో ఉండాలంటే నేనేం చెప్తున్నానో అది మీరు వినాలి, లేదంటే మిమ్మల్ని బయటికి పంపేస్తాను. ఇంత విన్న తర్వాత రోహిత్ ఊరికే ఉండడం వల్ల కామ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ పార్టీకి వెళ్తారు. వాళ్ళిద్దరూ చాలా తాగినందువల్ల చిన్న యాక్సిడెంట్ ఒక్కటవుతుంది. ఆ యాక్సిడెంట్ లో అర్చన కళ్ళు కోల్పోతుంది. కామ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత 5 రోజుల తర్వాత స్పృహ వస్తుంది. అర్చన, నువ్వు ఇప్పుడు బాగున్నావు కదా? బాగున్నానండి. మా నుంచి ఒక అబద్ధమైంది అర్చన. మేము మా తల్లిని బాగా చూసుకోలేదు. ఆ ముసల్దాన్ గురించి నా దగ్గర మాట్లాడకండి. తను వెళ్లేటప్పుడు ఏమేమో అనింది మమ్మల్ని. అందుకే దృష్టి తగిలి మనకి ఈ యాక్సిడెంట్ అయిందండి. ఖచ్చితంగా అలా కాదు అర్చన. నువ్వు నీ కల్ని పోగొట్టుకున్నావు. అప్పుడు అమ్మ తన కల్ని నీకిచ్చేసి మనమిద్దరిని ఒంటరిగా చేసి వెళ్ళింది. ఏమంటున్నారు? నా వల్ల చాలా తప్పు జరిగిపోయిందండి. అత్తయ్య, వచ్చేయండి మీరు. ఇద్దరూ వాళ్ళు చేసిన తప్పుని బాగా తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఇప్పుడేమీ మనం మార్చలేము. రాధ మరియు శ్యామ్ కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరు అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టం కొద్దీ పెళ్లి చేసుకున్నారు. రాధా, మనం పారిపోయి పెళ్లి చేసుకుని మంచే చేశాం కదా.
చేసింది చాలా తప్పు. కానీ మనం ఏం చేయాలి? మన అమ్మా నాన్న మన ఇష్టాన్ని ఒప్పుకోలేదు. కానీ మనం వాళ్ళని తొందరలోనే కలుద్దాం. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. మీరు చింతించకండి. పెళ్లి జరిగి ఇంచుమించు 1 సంవత్సరం అవుతుంది. ఆ తర్వాత రాధ వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి స్వీకరించారు. కానీ శ్యామ్ వాళ్ళ అమ్మకి ఈ పెళ్లిలో ఇష్టం లేదు. ఎందుకంటే తనకు నచ్చిన కోడల్ని తెచ్చుకోలేకపోయినందుకు. ఎంత కష్టమైనా పడతాను, ఏం పని చేయాలన్నా చేస్తాను, కానీ మీ అమ్మగారు నేను ఏం చేసినా నన్ను స్వీకరించడం లేదు. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు, అమ్మే ఒప్పుకోలేకపోతోంది. నువ్వేం దిగులు చెందకు, ఏ సమయానికి ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ వాళ్లకు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదు. ఒకరోజు శ్యామ్ ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వస్తాడు. ఏమండి, ఏమైంది? అంత కంగారుగా ఉన్నారేంటి? నాన్నగారు ఫోన్ చేశారు, అమ్మ చనిపోయిందట. అయ్యో దేవుడా, రండి మనం త్వరగా వెళ్దాం. త్వరగా సామాను సర్దు, మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. శ్యామ్ మరియు వాళ్ళ వైఫ్ ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్లిన వెంటనే వాళ్ళ అమ్మగారికి శ్రద్ధాంజలి చెల్లిస్తారు. నాన్న, అమ్మ ఆరోగ్యం ఇంత తొందరగా ఎలా పాడైంది? నాయనా, నీకు మీ అమ్మ సంగతి తెలిసిందే కదా, ఎంత మొండిదో కదా. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నానో కొడుకుని కోడల్ని పిలవమని, కానీ ఒక్కసారైనా నా మాట వింటే కదా. అత్తయ్య మమ్మల్ని ఒక్కసారి కూడా మన్నించలేదు. మీ అత్త చాలా మొండిదమ్మా, ఇంతవరకు వాళ్ళత్త మాటే వినలేదు, ఇక నీ మాటేం వింటుంది? అలా మాట్లాడుకొని ముగ్గురు నవ్వుకుంటారు. పదండి, మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు. శ్యామ్ మరియు రాధా వాళ్ళ రూమ్ లో పడుకోడానికి వెళ్తారు. శ్యామ్ மற்றும் రాధా వాళ్ళ బెడ్ లో వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు భయంకరంగా ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుంది. రాధా సడన్ గా లేచి బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ వెళ్లి చూసిన వెంటనే తన ముందర ఒక రెడ్ కలర్ శారీ కట్టుకుని భయంకరంగా ఒక ఆమె వచ్చి నించుంటుంది. నేను నీ జీవితాన్ని మార్చడానికొచ్చాను, నిన్ని సంతోషంగా బతకనివ్వను. అది విన్న వెంటనే రాధాకి చాలా భయమేసి అరుచుకుంటూ వెళ్లి తన భర్తని నిద్రలేపుతుంది. అరే, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? బయట ఒక రెడ్ కలర్ శారీ కట్టుకుని ఒక దయ్యం ఉంది. అక్కడ తను చెప్పినట్టు ఏమీ కనపడలేదు. పైగా చాలా ప్రశాంతంగా ఉండింది. నీకేదైనా పీడకలొచ్చిందేమో రాధా? లేదండి, లేదు, తను అక్కడే ఉంది. అలా ఏం లేదు రాధా, ఈ ప్లేస్ నీ కొత్తది కదా, అందుకే కాస్త భయంగా ఉంటుందిలే. నువ్వు పడుకో. సరే అండి, నేనే తప్పుగా ఊహించుకున్నానేమో అండి. రాధ ఉదయం తన బెడ్ మీద పడుకుని ఉంటది. ఆ సమయంలో ఎవరో ఒకరు తన ముఖం మీద నీళ్లు చల్లుతారు. రాధ భయంతో లేస్తుంది. అయ్యో, ఎవరు నా ముఖం మీద నీళ్లు చల్లింది? నా బట్టలన్నీ ముద్దగా అయ్యాయి. ఇప్పుడు నేను స్నానం చేయాలి. రాధ తన కిచెన్ లో పెట్టిన టీ ఏమైందో చూద్దామని వెళ్తుంది. అప్పుడు ఆ టీ ఉన్నట్టుండే కింద పడిపోతుంది. అయ్యో, ఈ టీ ఎలా కింద పడిపోయింది? ఇక్కడ ఏం మాయ జరుగుతుంది? ఒక టీ పెట్టడానికి కూడా నీకు రావట్లేదు. ఇల్లు వాకిలి ఎలా చూసుకుంటావు? ఎవరు 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 మాట్లాడుతున్నారు? ఏంటి ఎవరు అంటున్నావు? నేను మీ అత్తని. అత్తమ్మా, మీరా? కానీ మీరు చనిపోయారు కదా. అప్పుడు ఆ దయ్యం తన ముందొచ్చి నించుంటుంది. నేను చనిపోయిందేమో నిజం, కానీ నిన్ను చూస్తుంటే నా ఆత్మకు శాంతి దొరకలేదు. సరే అత్తమ్మా, మీ ఆత్మకు శాంతి కలగాలంటే నేనేం చేయాలన్నది చెప్పండి అత్తమ్మా. నువ్వు అదే చెయ్యాలి. నేనేమేం చెప్తానో అవన్నీ చెయ్యాలి. దీని గురించి నువ్వెవరికైనా చెప్పావనుకో, నీ కథ తేలుస్తాను. సరే అత్తమ్మా, మీరు చెప్పినట్టే చేస్తా. రాధకు బానే అర్థమైంది వాళ్ళ అత్తగారు దయ్యంగా మారి తనని టార్చర్ పెడుతుందని. కానీ తను తన దయ్యమైన అత్తగారు సంతోషపడడానికి అన్నీ చేస్తుంది. ఆ దయ్యమైన అత్త తనను చాలా టార్చర్ పెడుతుంది. ఇంటి పని అన్నీ చేయిస్తుంది. అది కాకుండా డిఫరెంట్ గా వంటలు చేయిస్తుంది. అది మాత్రం కాదు, రోజు పొద్దున్న తన మూతి మీద నీళ్లు వేసి లేపుతుంది. రాధా, నువ్వెందుకింత శ్రమ పడుతున్నావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారండి? ఇది కూడా నా ఇల్లే కదండి. అరే, మీ అత్త ఇదంతా చూడలేకపోయింది కదమ్మా. ఎంత మంచి కోడలివి దొరికావు మాకు. కానీ మామగారు, అత్తయ్య ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూనే ఉంటారు. అది విన్న దయ్యమత్తకి చాలా సంతోషం వేసి మనసు మారుతుంది. నా కోడలిని నేనెంత టార్చర్ పెడుతున్నాను.
కానీ తను దాని గురించి ఎవరి దగ్గర ఒక మాట అయినా చెప్పట్లేదు. నేను నిన్ను చాలా టార్చర్ పెట్టాను కోడలా. నేను ప్రాణంతో ఉన్నప్పుడు కూడా నిన్ను స్వీకరించలేదు. చచ్చాక కూడా నిన్ను చంపుకు తింటున్నాను. చాలా కష్టాలు పెట్టాను నిన్ను. లేదత్తగారు, మీరలా అనకండి. మీ మాట వినకుండా మేము పెళ్లి చేసుకుంది తప్పు కదా. నిజమే తల్లి. ఇక మీదట నాకు మీ మీద ఏం కోపాలు ఉండవు. మీరిద్దరు చేరి సంతోషంగా బతకండి. నా ఆత్మకు శాంతి దొరికింది. నిన్ను నేను టార్చర్ పెట్టను. దయ్యమైన అత్త తనకు సంతోషంగా ఆశీర్వాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న రాధ పడుకునుంటుంది. అనుకుంటుంది ఈ రోజు నీళ్లు పోసి లేపడానికి అత్త లేదని. కాని రోజులాగే తన మూతి మీద నీళ్ళొచ్చి పడ్డాయి. వాళ్ళ అత్త వచ్చి చెప్తుంది, నేను నిన్ను టార్చర్ పెట్టనని మాత్రం చెప్పాను, కానీ నిన్ను పడుకోనిస్తానని చెప్పలేదు. ఇంట్లో పనులు నువ్వే చెయ్యాలి. వెళ్ళు, నాకు టీ పెట్టి తీసుకొనిరా. ఇంతసేపు నువ్వు పడుకోకూడదు. వెళ్ళు వెళ్ళు. అయ్యో దేవుడా, ఈ అత్తలంతా ఇంతేనా? అయ్యో, నా అత్త బతికినప్పుడు కాదు చచ్చాక కూడా నన్ను వదలట్లేదు. అత్త అంటే అత్తలానే ఉంటుంది, ఎప్పటికీ మారరు. బతికినా సచ్చినా వాళ్ళంతే. అయితే మీ అత్తగారు ఎలా అండి? ముందొచ్చే ఎగ్జైటింగ్ స్టోరీస్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.